హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు సంతు బ్లాగ్స్. ఈ రోజు అయితే మా చెల్లి మీద ఒక మంచి ప్రాంక్ అయితే చేస్తున్నాము. అది మంచి థ్రిల్లింగ్ గా ఉంటది అండ్ ప్రాంక్ కూడా మస్త్ అయితే ఉంటది. ఆ ప్రాంక్ ఏంటంటే నాకు దెయ్యం పట్టినట్టుగా అయితే నేను యాక్టింగ్ అయితే చేస్తాను. చైతు కూడా స్టేజ్ మీదకి అయితే ఎక్కుతాడు. మంచం పైన షేడ్ ఉంది కదా, నేనైతే ఆ షేడ్ మీద పడుకొని నేను మా పిల్లి మీద కన్నీ ఇసిరేస్తాను. ఇంకా సంథింగ్ సౌండ్లు కూడా చేస్తాను. ఇంకా పైలట్ సౌండ్ చేస్తాను. ఇంకా ఇంకా మా చెల్లి వచ్చేసి ఎప్పుడు మధ్యాహ్నం పడుకుంది భోజనం చేసి. ఎంత 1 గంటకి పడుకుంది, ఇంకా అయితే లెగలేదు. ఇప్పుడైతే మంచి ఫ్రాంక్ అయితే చేస్తాను. ఇంకా చాలా మంచి క్లైమేట్ కూడా మారుతుంది. అమ్మ వాళ్ళు కూడా బయటకు అయితే వెళ్ళారు. ఇదే మంచి ఫ్రాంక్. ఇంకా మా చెల్లి మా పిల్లి నేనే ఉన్నాము. ఇంకా సంతు అయితే అలిగింది, బయట ఉంది. సంతు మీద కూడా ప్రాంక్ అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే బ్రహ్మి మీద మంచి ప్రాంక్ అయితే ఉంటది. టుమారో అయితే మా చెల్లి పడుకోండి లేగదు కాబట్టి నేను దెయ్యం పట్టినట్టుగా అయితే చేస్తా. నాకైతే దెయ్యం పట్టేసింది కాదు గాయస్. నేనైతే రేపైతే మా చెల్లి మీద నీదే అది లెగదు కదా. రేపైతే సంతు మీద వాటర్ ఫ్యాంక్ అయితే చేస్తాము. ఇప్పుడు కాబట్టి నేనైతే దాని మీద వాటర్ వీడియోకి వెళ్ళిపోయి లేకపోతే నేనైతే చేయలేకపోతే మా అమ్మ అయితే ఇంకా దెయ్యంగా కూర్చొని గుర్తు కట్టి ముందుకు రండి ఇంకెందుకు లేదు, మంచి ఫ్రాంక్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మనమైతే ఒక మూల పెట్టియాలి ఇప్పుడైతే. ఇప్పుడైతే జుత్తెర పూసుకున్న కళ్ళకైతే కొంచెం కాటికైతే రాసేస్తాం. కెమెరా అయితే ఇక్కడ పెట్టేశాను నేను. ఇప్పుడైతే చూసారు కదా, కాటికైతే కళ్ళకి కాటికి రాసుకొని ఇంకా బ్రహ్మి మీద అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాను. నా పగంతా తీరుతుంది. ఎందుకంటే కామెంట్స్ చదవమంటే చదవదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తాను నేను ఏంటంటే. ఇప్పుడైతే కెమెరా ఇక్కడ పెట్టేశాను. మెల్లిగా అయితే అబ్బా పిచ్చాడు నీకు. పడుకుంటే లేస్తావేంటి? మాట్లాడి పిచ్చి తిన్నాక నీకు. పడుకుంటే లేస్తావేంటి? చండాలంగా కేక్ తింటారు. కేక్ తింటావా? మెంట్లేంటి? పడుకుంటే లేస్తావేంటి? నేను అడిగినట్టు లేస్తా. ఓం పగపుగే పగిని పాగో కేక్ తినే పిచ్చాడు నీకు. అందుకే పడుకోకూడదు. పడుకుంటే ఇదే బాధ నీ దగ్గర. కేకు కేకు మొత్తం ముక్కలు
చూడండి గెలుసు ఏంటి పట్టుకుంటా నీకు నా ఊసి ఎందుకు ఎత్తాను పడుకుంటే ఎందుకే రేపు ముక్కులో పెట్టి మొత్తం ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ముక్కులో పెట్టి మొత్తం ఎందుకే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. అమ్మా పట్టుకుంది నాకు తమ్మ పని పడుకుంటే అంటే ఎలాంటి పనులే పడుకోనికి లేకు 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 ఎక్కడికి లేకు ఎక్కడికి పనులే చెయ్యు పడుకోండి నవలే లేపమంటారు పిచ్చే నీకేమైనా నువ్వు పడుకుంటే అలాగే లేపుతాను నేను చూడక గిల్లిసా గట్టిగా అప్పుడు పిచ్చే చిన్నక నీకు పడుతుంది నువ్వు తిను కేకు కేకు నువ్వు తిను కేకు వేసుకొని పడుకుంటూ జరిపిస్తావేంటి కేకు కేకు అయిందా? బాగైందా? ప్రతిదా ఎందుకు ఇలా చంపుతావు అంటాడా నీకో లిప్టిక్ రాసుకో నేను వెళ్ళిపోతాను లేదు వద్దులే చిన్న ఇంటికి బాధ నాకు ఇంటికే ఊసి ఎత్తానైతే నేను ఇంటికే ఊసి ఎత్తానైతే నేను వెళ్ళిపోతాను వెళ్ళు నన్ను పిల్లకు నువ్వు వెళ్ళు నీ లైవ్ లో కూడా నేను రాని వాటి నుంచి వెళ్ళు మా పడుకొని లేపావు కదా నన్ను ఇలా నా మీద మొత్తం కేక్ మొత్తం మొహం నిండా రాసావు కదా ఏం చిన్న మొత్తం కంగారు చేసావు ఎలా నేను మరి రా నీ లైవ్ లో కూడా నాకు రమ్మనుకో ఎందుకు ఎలాగా నేనేం చేశానే నేను నీ ఊసెత్త నేర్చండాక పిచ్చేట్ నీకేమైనా మెంట్లో ఎలా నేను మాట్లాడు నువ్వు సత్తుకాని లైవ్ లో పోనీ రంగు పిచ్చేటే నీకో ఎలా ఎంత బాగుంది నేను ఎలా ఏంటి నీకు ఎందుకే ఎందుకే నవ్వు చేస్తున్నావు నవ్వుకుంటావా నవ్వు సత్తనని చెప్పు వెళ్ళు వదిలే వదిలే
ఇచ్చేది నేను మా రామ్ లైవ్ లోకి వెళ్ళిపోతాను. వాళ్ళు నాకు రమ్మని అనుకో. మొత్తం కంగారు చేస్తే పిచ్చేది నీకేమైనా చెప్పారు పడుకున్నప్పుడు ఫ్రాంక్ ఇచ్చాక చండాలి నీకు. చూడండి ఏ టైంలో ఫ్రాంక్ చేయాలి తెలీదా? ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇదే పెట్టేస్తా నువ్వు, ఇది పెట్టదు నువ్వు. ఈ ఫ్రాంక్ లో తెలియదు, పెట్టద్దు, కొంచెం పెట్టకు. ఇది అయితే వీడియో అయితే పెట్టనే ఉంది ఫ్రెండ్స్. నేను నాకు చండాలంగా ఇచ్చేసింది. మంచి ఫ్రాంక్ అయితే ఉంది, నాకు అవసరం లేదు. చూడండి చూడండి ఫ్రెండ్స్ అలా చేస్తున్నాను మొత్తం. ఇది ఈ రోజు ఫ్రాంక్ డ్రెస్ మొత్తం కంగారు చేస్తుంది. ఈ ఫ్రాంక్ మా చెల్లి దగ్గర చేయడానికి చాలా రిస్క్ చేసా. సరే ఫ్రాంక్ చేసింది కదా నీకు మీద మరి తీసుకుంటా చూడు ఎలాంటి ఫ్రాంక్ చేస్తాను. ఎందుకంటే చాలా చెల్లి అలా రియాక్ట్ అయిందో చూడ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. అయితే లేపేసాను, లేపేసి ఇంకా ఫ్రాంక్ అయితే చేసేసాను. మస్తు వచ్చింది. అక్కడి నుంచి చైతు అయితే అన్ని ఇసురుతున్నాడు, స్టేట్ మీద కట్టేస్తున్నాడు అని కిందకైతే దించేసాను. అట్లా ఇసురుతున్నాడు అన్ని. ఇది ఈ రోజు ఫ్రాంక్ ఫ్రెండ్స్. ఇంకా ఫ్రాంక్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి ఫ్రాంక్స్ కావాలో అయితే కామెంట్ అయితే చేసేయండి. అందుకే బాయ్. మళ్ళీ ఇంకొక కొత్త ఫ్రాంక్ తో మళ్ళీ మీకు ఎందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.